जो मैं बोलता हूँ वो मैं करता हूँ, जो मैं नहीं बोलता हूँ वो मैं డెఫినెట్లీ करता हूँ. ఈ డైలాగ్ విన్న తర్వాత ఈయన గురించి తెలియని వాళ్ళు ఉండనే ఉండరు. ఇక కిలాడి ఆఫ్ బాలీవుడ్ అక్షయ్ కుమార్. ఒకప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఒక ఊపిండి అనుకోండి. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ లో షేక్ అయ్యేటట్టు కొన్ని వందల కోట్లకు వసూలు చేసింది. కానీ 2020 వరకు ఈయన హవా అనేది మస్తుగానే నడిచింది. కానీ కరోనా వచ్చిన తర్వాత ఈయన జరంతా డీలా పడ్డాడు. ఈయన చేసిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. ఇక హిందీ బాక్స్ ఆఫీస్ వర్గాల ప్రకారం ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ ఏకంగా 16 ఫ్లాప్లతోని ఉన్నాడు. అయినా కానీ ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా ఈయన పోతూనే ఉన్నాడు. ప్రస్తుతం బడే మియా చోటే మియా అనే సినిమాతోని మన ముందుకు రాబోతున్నాడు. టైగర్ షెరాఫ్ తో కలిసి ఈయన నటించిండు. రీసెంట్ గా దీని ట్రైలర్ లాంచ్ కూడా రిలీజ్ అయింది. ఇక ఆ ట్రైలర్ లాంచ్ లో భాగంగానే అక్షయ్ కుమార్ ఆయన 16 ఫ్లాప్ల గురించి మాట్లాడుకుంటా కొన్ని విషయాలు చెప్పిండు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ నేను మాత్రం డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేయడం అనేది ఆపను. ట్రెండ్ కి తగ్గట్టుగా నేను సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఇక దాంట్లో భాగంగా కొన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ నేను ఏ మాత్రం పట్టించుకోను అని చెప్పుకొచ్చిండు అక్షయ్ కుమార్. వరుస ఫ్లాప్లకి ఈ సినిమా బ్రేక్ వేసేలా ఉంటదని అనుకుంటున్నారా? ఇక దీని గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. ఇంతకీ అక్షయ్ కుమార్ సినిమాలలో మీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ కామెంట్లలో పెట్టుర్రి. బోలో జుబాన్ కేసరి అని మాత్రం పెట్టకురి, ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేయురి.